हिंदी को आपके हाथों तक लाने की ज़िम्मेदारी मेरी और मेरे साथ सीखने की ज़िम्मेदारी आपकी। ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ కమెంట్స్ ఆల్సో. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. మనం ఈ సిరీస్లో వర్తమాన్ కాల్ ప్రెజెంట్ టెన్స్ లో సెంటెన్సెస్ ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకుంటున్నాము. ప్రెజెంట్ టెన్స్ అంటే రోజు జరిగే పనులు, తరచుగా అలవాటుగా చేసే పనులను మనం ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో చూస్తాం. ఈ వీడియోలో మనం అతను, ఆమె, ఇతను, ఈమె, రాముడు, సీత ఈ పదాలతోటి వాక్యాలని ఎలా తయారు చేయాలో చూద్దాం. సో రాముడు స్కూల్కి వెళ్తాడు. సో రాముడు రోజు స్కూల్కి వెళ్తాడు. సో నువ్వు చదువుతావు. సో రోజు చదువుతావు. ఇలా అలవాటుగా రోజువారీ చేసే పనులను వర్తమాన కాలంలో ఎలా చెప్పాలి అన్నది చూస్తాం. దీనికన్నా ముందు వీడియోలో నేను, నువ్వు, మీరు, మేము తో కూడా 2 వీడియోస్ పోస్ట్ చేశాను. అవి కూడా చూడండి. వహ వహ అంటే అతను, ఆమె. అతను వచ్చినప్పుడు క్రియాపదానికి తా వస్తుంది. ఆమె వచ్చినప్పుడు క్రియాపదానికి తీ వస్తుంది. వహ ఖానా ఖాతా హై, అతను భోజనం చేస్తాడు. ఆమె భోజనం చేస్తాది. వహ ఖానా ఖాతీ హై. ఓకే, అలా వహ వచ్చినప్పుడు, అతను అని వచ్చినప్పుడు ఖాతా హై, ఆమె వచ్చినప్పుడు ఖాతీ హై. సో నాతో పాటు వారలు చెప్పండి. అతను భోజనం చేస్తాడు. వహ ఖానా ఖాతా హై. ఆమె భోజనం చేస్తుంది. వహ ఖానా ఖాతీ హై. అతను స్కూల్కి వెళ్తాడు. వహ స్కూల్ జాతా హై. ఆమె స్కూల్కి వెళ్తుంది. వహ స్కూల్ జాతీ హై. తరచుగా వెళ్తుంది, రోజు వెళ్తుంది. అతను నీళ్లు తాగుతాడు. వహ పానీ పీతా హై. ఆమె పానీ వహ పానీ పీతీ హై. ఆమె నీరు తాగుతుంది. ఆమె టీ తాగుతుంది. తో ఆమెకి అలవాటు టీ తాగడం. సో వహ చాయ్ పీతీ హై. అతను టీవీ చూస్తాడు. వహ టీవీ దేఖ్తా హై. ఆమె టీవీ చూస్తాది. వహ టీవీ దేఖ్తీ హై. అతను పుస్తకం చదువుతాడు. అతను రోజు పుస్తకం చదువుతాడు. వహ హర్ దిన్ కితాబ్ పढ़ता है. ఆమె రోజు పుస్తకం చదువుతుంది. వహ హర్ దిన్ కితాబ్ పढ़ती है. అతను ఉత్తరం రాస్తాడు. వహ పత్ర లిఖతా హై. ఆమె ఉత్తరం రాస్తుంది. వహ హర్ దిన్ పత్ర లిఖతీ హై. ఆమె రోజు ఉత్తరం రాస్తుంది. ఇలా దీన్ని అర్థం చేసుకోవడానికి రోజు, తరచుగా, అలవాటుగా అనే పదాలను యాడ్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. అతను పాట పాడతాడు. వహ గానా గాతా హై. ఆమె పాట పాడుతుంది. వహ గానా గాతీ హై. అతను బట్టలు వేసుకుంటాడు. రోజు బట్టలు వేసుకుంటాం కదా. వహ కపడే పెహన్తా హై. ఆమె బట్టలు వేసుకుంటుంది. వహ కపడే పెహన్తీ హై. సాడీ పెహన్తీ హై. చీర కట్టుకుంటుంది. తో వహ సాడీ పెహన్తీ హై. అతను పళ్ళు తీసుకొస్తాడు. వహ ఫల్ ఖాతా హై. అతను ఆమె పళ్ళు తీసుకొస్తుంది. వహ ఫల్ లాతీ హై. అతను టీ తయారు చేస్తాడు. వహ చాయ్ బనాతా హై. అతను రోజు టీ తయారు చేస్తాడు. వహ చాయ్ బనాతీ హై.
అతను క్రికెట్ ఆడతాడు. అతనికి అలవాటు. రోజు క్రికెట్ ఆడతాడు. వహ క్రికెట్ ఖేల్తా హై. ఆమె క్రికెట్ ఆడుతుంది. వహ రోజ్ క్రికెట్ ఖేల్తీ హై. అతను త్వరగా లేస్తాడు. వహ రోజ్ జల్దీ ఉఠ్తా హై. రోజు త్వరగా లేస్తాడు. వహ రోజ్ జల్దీ ఉఠ్తీ హై. ఆమె రోజు త్వరగా లేస్తుంది. అతను డాన్స్ చేస్తాడు. వహ నాచ్తా హై. ఆమె డాన్స్ చేస్తుంది. వహ నాచ్తీ హై. ఆమె డాన్స్ చేస్తుంది. అతను పెద్దగా నవ్వుతాడు. వహ జోర్ సే హస్తా హై. ఆమె పెద్దగా నవ్వుతుంది. వహ జోర్ సే హస్తీ హై. అతను ఏడుస్తాడు. వహ రోతా హై. వహ హర్ దిన్ రోతా హై. రోజు ఏడుస్తాడు. ఇది తరచుగా చేసే పని. ఆమె ఏడుస్తుంది. వహ రోతీ హై. ఇప్పుడు ఇతను ఈమె అనే వాటితో చూద్దాము. ఇంతకు ముందు నేర్చుకున్నటువంటి క్రియాపదాలని మనం ఇతను ఈమెతో ఎలా చూడాలో, ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇతను భోజనం చేస్తాడు. యహ ఖానా ఖాతా హై. ఈమె భోజనం చేస్తుంది. యహ ఖానా ఖాతీ హై. ఇతను స్కూల్కి వెళ్తాడు. యహ స్కూల్ జాతా హై. ఈమె స్కూల్కి వెళ్తుంది. యహ స్కూల్ జాతీ హై. రోజు వెళ్తుంది. ఇతను నీళ్లు తాగుతాడు లేదా చాయ్ తాగుతాడు. యహ చాయ్ పీతా హై. యహ చాయ్ పీతీ హై. ఇతను టీవీ చూస్తాడు. యహ టీవీ దేఖ్తా హై. యహ టీవీ దేఖ్తీ హై. ఇతను పుస్తకం చదువుతాడు. యహ కితాబ్ పढ़తా హై. ఈమె పుస్తకం చదువుతుంది. యహ కితాబ్ పढ़తీ హై. ఇతను ఉత్తరం రాస్తాడు. యహ పత్ర లిఖతా హై. ఈమె యహ పత్ర లిఖతీ హై. ఇతను పాట పాడుతాడు. యహ గానా గాతా హై. ఈమె యహ గానా గాతీ హై. ప్రతి క్రియాపదానికి తీ అనేది అండవాలి ఫెమినిన్ ఫామ్ లో. ఇతను బట్టలు వేసుకుంటాడు. యహ కపడే పెహన్తా హై. ఈమె అయితే యహ కపడే పెహన్తీ హై. ఇతను పళ్ళు తీసుకొస్తాడు. యహ ఫల్ లాతా హై. ఈమె యహ ఫల్ లాతీ హై. ఇతను టీ తయారు చేస్తాడు. యహ చాయ్ బనాతా హై. ఈమె టీ తయారు చేస్తుంది. యహ చాయ్ బనాతీ హై. ఈమె టీ చాలా బాగా తయారు చేస్తుంది. యహ చాయ్ బహుత్ అచ్చి బనాతీ హై. ఇతను క్రికెట్ ఆడతాడు. యహ క్రికెట్ ఖేల్తా హై. ఈమె యహ క్రికెట్ ఖేల్తీ హై. ఇతను త్వరగా లేస్తాడు. యహ జల్దీ ఉఠ్తా హై. ఈమె త్వరగా లేస్తుంది. యహ జల్దీ ఉఠ్తీ హై. ఇతను డాన్స్ చేస్తాడు. యహ నాచ్తా హై. ఈమె యహ నాచ్తీ హై. ఇతను పెద్దగా నవ్వుతాడు. యహ జోర్ సే హస్తా హై. ఈమె పెద్దగా నవ్వుతుంది. యహ జోర్ సే హస్తీ హై. ఇతను ఏడుస్తాడు. యహ రోతా హై. ఈమె ఏడుస్తుంది. యహ రోతీ హై. ఇవే క్రియాపదాలను మనం రాముడు సీత అనేటువంటి నామవాచకాలతో ఎలా చెప్పాలో చూద్దాం. రాము స్కూల్కి వెళ్తాడు. రామ్ స్కూల్ జాతా హై. సీత స్కూల్కి వెళ్తుంది. సీత స్కూల్ జాతీ హై. రాము భోజనం చేస్తాడు. రామ్ ఖానా ఖాతా హై. సీత భోజనం చేస్తుంది. సీత ఖానా ఖాతీ హై. రాము టీ తాగుతాడు. నీళ్లు బదులు టీ పెడదాం. రామ్ చాయ్ పీతా హై. సీత చాయ్ పీతీ హై.
రామ్ క్రికెట్ ఆడతాడు. రామ్ క్రికెట్ ఖేల్తా హై. సీత పాటలు పాడుతుంది. సీత గానా గాతీ హై. రాము పుస్తకం చదువుతాడు. రామ్ కితాబ్ పढ़ता है. సీత ఉత్తరం రాస్తుంది. సీత పత్ర లిఖతీ హై. సీత ఫోన్ చేస్తుంది. సీత ఫోన్ కర్తీ హై. రోజు ఫోన్ చేస్తుంది. సీత రోజ్ ఫోన్ కర్తీ హై. రామ్ మార్కెట్కి వెళ్తాడు. రామ్ బాజార్ జాతా హై. సీత భోజనం వంట చేస్తుంది. సీత ఖానా బనాతీ హై. రాము పాలను మరిగిస్తాడు. రామ్ దూద్ ఉబాల్తా హై. సీత దేవాలయానికి వెళ్తుంది. సీత మందిర్ జాతీ హై. సీత ప్రతి ఆదివారం టెంపుల్ కి వెళ్తుంది. సీత హర్ రవివార్ మందిర్ జాతీ హై. రామ్ టీవీ చూస్తాడు. రామ్ टीवी देखता है. थैंक यू. जाते जाते वीडियो लाइक कीजिए, सब्सक्राइब कीजिए चैनल और अपने फ्रेंड्स एंड फैमिली मेंबर्स के साथ शेयर करना मत भूलिए. थैंक यू.